అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి రోజుకి కొంచెం మెరుగుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే 5 మే కర్ఫ్యూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధించడం జరిగింది. అప్పుడు నుంచి స్లోగా కేసుల సంఖ్య బాగా తగ్గింది. రోజువారీగా వస్తున్నటువంటి పాజిటివ్ కేసులు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. పీక్ స్టేజ్లో దాదాపు 24,000 కేసెస్ రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ దాదాపు 5,000 నుంచి 6,000 కేసులు రోజువారీగా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా పీక్ స్టేజ్లో దాదాపు యాక్టివ్ కేసెస్ 15-16 మే ఆ ప్రాంతంలో 2,11,000 అయితే ఇప్పుడు దాదాపు 60,000-65,000 లోపల యాక్టివ్ కేసెస్ సంఖ్య కూడా ఉన్నట్టుంది. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాల్లో ఉన్నటువంటి ఐసీయూ బెడ్స్ కానీ ఆక్సిజన్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందుబాటులో ఉన్నాయి. స్లోగా దాని దృష్ట్యా గవర్నమెంటు ఈ పని చేస్తున్నటువంటి ఏ కేటగిరీ కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈ కర్ఫ్యూ టైమింగ్ అంతా కూడా రిలాక్స్ చేయడం జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లా ఇంకా వీక్లీ పాజిటివిటీ 10% కంటే ఎక్కువ ఉండడం వల్ల అక్కడ యాజ్ ఇట్ ఈస్గా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ పెట్టి మిగతా అన్ని జిల్లాల్లో రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించిన సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సెకండ్ వేవ్లో మనం పకడ్బందీ ఏర్పాట్లు చేసుకొని ఈ ఆక్సిజన్ లైన్స్, ఈ ఆక్సిజన్ సిలిండర్స్, ఈ లిక్విడ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టు ఇవంతా ఏర్పాటు చేస్తున్నా చివరికి పర్మనెంట్గా కోవిడ్ నుంచి మనం విముక్తి పొందాలంటే అందరికీ సరైన సమయంలో వ్యాక్సినేషన్ చేయగలిగితేనే అది సాధ్యం. అయితే ఓవరాల్గా మన రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూసుకుంటే నిన్నటి వరకు 1,23,00,000 16,609 డోసెస్ మనం అడ్మినిస్టర్ చేశాం. దాంట్లో ఓన్లీ ఫస్ట్ డోసు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరికైతే ఇంకా సెకండ్ డోస్ మనం వేసుకోలేదు, ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ కోవిషీల్డ్ డ్యూరేషన్ ఏదైతే ఉందో 12 వారాల నుంచి 16 వారాలు వరకు మనం పెంచాం. కాబట్టి ఫస్ట్ డోసు ఎవరైతే తీసుకున్నారో దాదాపు 70,23,000 మంది ఉన్నారు. సెకండ్ డోసు 2 డోసెస్ తీసుకున్నటువంటి వాళ్ళు 26,46,711 మంది ఉన్నారు. అంటే మొత్తం కలిపి 96,69,000 మందికి మనం కనీసం ఒక డోసు నిన్నటి వరకు ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి వ్యాక్సిన్ డోసెస్ ఏదైతే ఉన్నాయో ఏ స్పీడ్లో అయితే మనకి వ్యాక్సిన్ డోసెస్ వస్తున్నాయో దాన్ని బట్టి మనం కూడా జిల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అంతకుముందు ప్రతి ఒక్క జిల్లాలో ఒక 40, 50, 60,000 చొప్పున వ్యాక్సినేషన్ చేసి ఒకే రోజులో దాదాపు 6,29,000 వరకు వ్యాక్సినేషన్ నిర్వహించాం. ఎందుకంటే అప్పటికే గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాసి ఎట్లాగా రోజువారీగా మేము 6 లక్షలు వ్యాక్సినేషన్ చేయగలటువంటి కెపాసిటీ నిరూపించాం. కాబట్టి ప్రతి ఒక్క నెలలో ఈజీగా వారానికి 4 రోజులు వ్యాక్సినేషన్ చేస్తే 40 డోసెస్ వ్యాక్సినేషన్ చేసుకోగలమనేది 2-3 సార్లు లెటర్ రాసి తెలియజేశాం. దాన్ని బట్టి ఎక్స్ట్రా డోస్ మాకు ఇస్తే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే 6 లక్షల కెపాసిటీ అయితే అప్పుడు నిరూపించాం. మొన్న ఒక 2 డేస్ క్రితం 2 రోజుల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 9 లక్షల డోసెస్ పంపించుకోవడం జరిగింది. ఆ 9 లక్షల డోసెస్ అదేవిధంగా నిన్న సాయంత్రం కూడా ఒక 2 లాట్స్లో 2 లక్షలు ఒక లాటు, 3 లక్షలు ఒక లాటు, అది ఇవాళ ఉదయం చేరిపోయే జిల్లాలకి ఈ 5 లక్షల డోసెస్. అయితే ఈ 9 లక్షల డోసెస్ ఏదైతే 2 రోజుల క్రితం మనకి వచ్చాయో ఈ మొత్తం 9 లక్షలు కూడా ఈ ఒక్క రోజు సండే ఇవాళ వ్యాక్సినేషన్ చేయాలనేది ఒక క్యాంపెయిన్గా తీసుకోవడం జరిగింది. మామూలుగా అయితే ఈ 9 లక్షల డోసు మనం 2 రోజులు కూడా ఈజీగా అడ్మిషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వ్యాక్సినేషన్ కెపాసిటీ కనీసం ఒక 10 లక్షల డోసెస్ రోజువారీగా చేయగలము అనేది ఆ కెపాసిటీ మనం నిరూపిస్తే, ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకవేళ కెపాసిటీని బట్టి వ్యాక్సినేషన్ సరఫరా చేస్తే ఎక్కువ వ్యాక్సిన్ డోసెస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే ఆగస్టులో, సెప్టెంబర్లో ఎప్పుడైతే వ్యాక్సిన్ అవైలబిలిటీ పెరుగుతుందో అప్పుడు ఎంతవరకు మనము ఒక నెలలో డోసెస్ వాడుకోవచ్చు దానికి ఈ యొక్క ఎస్టిమేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్, అంటే ఆ వ్యాక్సినేషన్ అందరూ తీసుకున్నప్పుడు అందరూ కూడా మోటివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ వ్యాక్సిన్ హెజిటెన్సీ ఏదైతే ఎంత కొంత ఇంకా మిగిలి ఉంది అది కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపెయిన్ లాంచ్ చేశాం. ఇప్పుడు వరకు మనం దాదాపు 5,30,000 మందికి ఇవాళ ఒకే రోజులో వ్యాక్సినేషన్ చేయడం జరిగింది.
ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉందనుకోండి 55,000 వ్యాక్సిన్ డోసెస్ నిన్న సాయంత్రం వరకు జిల్లాలో ఉన్నాయి. అది ఆ మొత్తం 55,000 కూడా ఇంకొక గంటలో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఏదైతే 5 లక్షల డోసులు వచ్చినాయో సాయంత్రం, దాంట్లో కొంత కోట ఇవాళ ఉదయం 10 గంటలకి జిల్లా అడ్మినిస్ట్రేషన్కి మనం ఇవ్వడం జరిగింది. అదంతా కూడా పిహెచ్సి వారీగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది. బహుశా దాంట్లో కూడా కొంత కోట ఇంకా సాయంత్రం వరకు వాడుతుండే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఇవాళ 9 లక్షలు చేయగలిగితే 9 లక్షలు, అందుకంటే కొంచెం ఎక్కువ చేయగలిగితే ఇంకా మంచిది. ఆ వ్యాక్సినేషన్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం మన కెపాసిటీని నిరూపించబోతున్నాం. దీంట్లో ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికారి, దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, అందరూ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా అయితే పని చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఇవాళ తీసుకున్నటువంటి క్యాంపెయిన్ సక్సెస్ ఎట్లయినా చేయబోతున్నాం. అది కాక ఏదైతే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ కేసెస్ తగ్గుతున్న సందర్భంలో ప్రజల్లో కూడా మళ్ళీ ఒకసారి అంటే ఈ కోవిడ్ నిబంధనలు అయితే ఉన్నాయో, సోషల్ డిస్టెన్సింగు, మాస్క్ వాడుకోవడము, శానిటైజేషన్ చేసుకోవడము, ఇవన్నీ ఎందుకంటే కేసుల సంఖ్య తగ్గేసరికి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కలెక్టర్కి మళ్ళీ ఈ క్యాంపెయిన్ తీసుకోమని చెప్పేసి కూడా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. ఈ గైడ్లైన్ బట్టి ప్రజల్లో మళ్ళీ ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మనం ఎకానమీ ఒక సైడ్ ఓపెన్ చేసేస్తూ ఉన్నాం, ఇంకొక సైడ్ ఇవన్నీ గైడ్లైన్స్ పాటించకపోతే మళ్ళీ కేసులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రాష్ట్రం అంతా కూడా 2 డోసులు ఎవరైతే ఆడుతూ ఉందో ఆ 2 డోసులు పూర్తిగా వ్యాక్సిన్ అయ్యేంత వరకు అందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి మనం రాష్ట్రంలో 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరికీ కూడా వ్యాక్సినేషన్ వేసుకోవడం జరుగుతూ ఉంది. బిలో 45 అయితే ఓన్లీ 2 కేటగిరీస్ మనం పర్మిషన్ ఇచ్చాం ప్రస్తుతానికి. ఎవరైనా పిల్లలు కానీ బయట పని చేస్తున్నటువంటి అంటే స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది అబౌవ్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ అటువంటి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చాం. అదేవిధంగా 0 to 5 ఇయర్స్ కిడ్స్ ఉన్నటువంటి మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం రిలాక్సేషన్ ఇచ్చాం. అటువంటి మదర్స్ మనం ఒకసారి డేటా చూస్తున్నట్లయితే నిన్నటి వరకు దాదాపు 18 లక్షల మంది ఇటువంటి మదర్స్ ఉన్నారు. దాంట్లో 5.5 లక్షల వరకు నిన్నటికే కవరేజ్ ఉంది. బహుశా ఇవాళ చాలా వరకు ఆ కేటగిరీలో కూడా కవరేజ్ సాధించే అవకాశం ఉంది. ఓవరాల్ తిరుపతి కార్పొరేషన్ కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్లు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. 45 ఇయర్స్ ప్లస్ కేటగిరీలో కూడా దాదాపు 80-85% కవరేజ్ ఇప్పటికీ సాధించి ఉన్నారు. బహుశా ఇవాళ డ్రైవ్తో లేకపోతే ఇంకో 2-3 రోజుల్లో ఈ 45+ కేటగిరీ, అదేవిధంగా బిలో 45 ఈ మదర్స్ కేటగిరీ అయితే ఉందో బిలో 5 ఇయర్స్ ఏజ్ పిల్లలు అవంతా కూడా పూర్తిగా వాళ్ళు కవరేజ్ చేయగలని చెప్పిన నమ్మకం అనేది క్లియర్గా కనపడతా ఉంది. ఇందాక పూర్తిగా డీటెయిల్స్తో జిల్లా కలెక్టర్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్తో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈ డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెఫినెట్లీ ఇవాళ ఈ వ్యాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవుతుంది నమ్మకం. ఇప్పుడు థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది, పిల్లలకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది, రకరకాల ఎక్స్పర్ట్స్ చాలా వరకు మీడియాలో స్టేట్మెంట్స్, రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఉదాహరణంగా ఎయిమ్స్ డైరెక్టర్ గారు స్పష్టంగా థర్డ్ వేవ్ వచ్చినా కూడా పిల్లలకి ఎటువంటి ఎక్స్ట్రా అంటే అంతకుముందు ఉన్న వేవ్ కంటే ఎక్స్ట్రా సీరియస్నెస్ ఎటువంటి ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొన్ని రాష్ట్రాల నుంచి ఎక్స్పర్ట్స్ థర్డ్ వేవ్ వస్తే పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది కూడా ఇంకొక వైపు చెప్తా ఉన్నారు. దానివల్ల మనం కూడా ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలో చాలామంది పీడియాట్రిక్ ఎక్స్పర్ట్స్ అంతా కూడా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ థర్డ్ వేవ్ ఏ విధంగా అయితే ఫస్ట్ సెకండ్ వేవ్లో కేసుల సంఖ్య వచ్చిందో అటువంటి కేసుల సంఖ్య మళ్ళీ వస్తుందనేది కాదు, ఒకవేళ వచ్చినా కూడా దాంట్లో ఎంతమంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అనేది ఒక యాంటిసిపేషన్తో పీక్ లోడ్ అసెస్మెంట్ చేసుకొని జిల్లా వారీగా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా వారీగా ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. అంటే ఎన్ని పీడియాట్రిక్ బెడ్స్ అవసరం ఉంటాయి, ఎన్ని నియోనేటల్ ఐసీయూస్ అవసరం ఉంటాయో, మిగతా ఎక్విప్మెంట్ ఏ విధంగా అవసరం ఉంటుందో, డ్రగ్స్ ఇవన్నీ ఏ విధంగా ప్రత్యేకంగా అవసరం ఉంటుందో. ఉదాహరణగా సెకండ్ వేవ్లో మీకు తెలుసు స్టార్టింగ్లో రెమ్డెసివిర్ గురించి చాలా హడావడి చేశారు అందరూ. తర్వాత ఫ్రీగా అవైలబుల్ ఉందనుకోండి రెమ్డెసివిర్ అప్పటి నుంచి. అదేవిధంగా చిన్న పిల్లలకి ఒకవేళ ఇమ్యూనోగ్లోబిన్స్ అవసరం అయితే దానికి ఏమైనా షార్టేజ్ వస్తే ముందుగానే మనం కావాల్సిన డోసులు అంటే ఉదాహరణగా ఇమ్యూనోగ్లోబిన్ కేసులో మనం 10,000 డోసులు కొనుక్కొని ముందుగానే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగా ఐసీయూ బెడ్స్ నుంచి మొదలుపెట్టి ఆక్సిజన్ లైన్స్, నర్సెస్కి కావాల్సిన ట్రైనింగు, రిక్వైర్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్ డాక్టర్సు ఇవంతా కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దాన్ని బట్టి గవర్నమెంట్ శాంక్షన్ ఇవంతా ఇచ్చారు. పనులు మనం ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ కూడా చూశారు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్లు అసలు కోవిడ్ స్టార్టింగ్లో ఫస్ట్ వేవ్ కూడా ప్రారంభించే ముందు రాష్ట్ర వ్యాప్తంగా 3,636 ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి ఆల్ పుట్ టుగెదర్. ఫస్ట్ వేవ్ పూర్తి అయ్యేసరికి మనం ఈ కెపాసిటీని 23,000కి పెంచుకున్నాం.
అయితే ఇంకా ఈ సెకండ్ వేవ్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి ఇంకా 7,000 ఆక్సిజన్ లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆక్సిజన్ లైన్స్తో పాటు లాస్ట్ ఇయర్ తిరుపతిలో మీరు చూశారు, ఈ లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కొంచెం ప్రమాదం అనేది అందరూ కూడా గుర్తించారు. అయితే ప్రతి ఒక్క హాస్పిటల్లో ఎంతవరకు అయితే ఐసీయూ బెడ్స్ ఉన్నాయో, ఐసీయూ బెడ్స్ కాకుండా బయట ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయో, దానికి కూడా మొత్తం డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత ఉంది అనేది అసెస్మెంట్ చేసుకొని కావాల్సినటువంటి పిఎస్ఏ ప్లాంట్స్, అంటే పిఎస్ఏ అంటే అది స్థానికంగానే ఆక్సిజన్ గ్యాస్ జనరేట్ చేసేటువంటి ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో అది ఎస్టాబ్లిష్మెంట్కి గవర్నమెంట్ టెండర్ ఫైనల్ చేసాం, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీకు ఆగస్టు లోపల ప్రతి ఒక్క హాస్పిటల్లో కావాల్సినటువంటి ఆక్సిజన్ ఈ పిఎస్ఏ ప్లాంట్ ద్వారా ఇచ్చేటువంటి కెపాసిటీ ఈ థర్డ్ వేవ్ కోసం మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ పిఎస్ఏ ప్లాంట్ ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నింటిలో పూర్తిగా ఉంటే ఎక్కడ కూడా ఈ లిక్విడ్ ఆక్సిజన్ సప్లై ఆగిపోయినా కూడా ప్రమాదం లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ముందుకు పోతూ ఉన్నాం. మొత్తం కలిపి దాదాపు 350 కోట్ల రూపాయలు మనం ఇవన్నీ పనులకు శాంక్షన్ ఇచ్చాం, టెండర్ ఫైనల్ చేసాం. అయితే ఫస్ట్ లైన్ ఏంటి, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై, లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్. ఆ లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్లో కావాల్సినటువంటి ట్యాంకర్స్ లాస్ట్ వేవ్లో మీరు గమనించి ఉంటారు, స్టార్ట్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒరిస్సాలో లేకపోతే తమిళనాడులో దూరం ప్రాంతంలో కేటాయించిన దేశవ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ ఆక్సిజన్ మూవ్మెంట్ కోసం కావాల్సిన క్రయోజెనిక్ ట్యాంకర్స్ కొంచెం దేశవ్యాప్తంగా తక్కువ అయినాయి. దానికోసం 25 ట్యాంకర్లు, ప్రతి ఒక్క ట్యాంకర్ 20 కిలోలీటర్ కెపాసిటీ, అది మనం ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఒక నెల ఆఖరికల్లా ఇవన్నీ వస్తూ ఉన్నాయి. ఈ ట్యాంకరు అది కాక ప్రతి ఒక్క హాస్పిటల్ 50 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్కి ఒకవైపు మనం ఈ ఆక్సిజన్ లైన్ వేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క 100 బెడ్స్ ఉన్నటువంటి 100 బెడ్ కంటే ఎక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్లో కనీసం ఒక 10 కిలోలీటర్ స్టోరేజ్ కెపాసిటీ, ఈ లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ కూడా మనం పెంచుకుంటున్నాం. సో లిక్విడ్ ఆక్సిజన్ మూవ్మెంట్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ ఒకవైపు అయితే, సెకండ్ సైడ్ ఈ పిఎస్ఏ ప్లాంట్స్. మూడోది అంటే ఒకవేళ ఏ ఇబ్బంది వచ్చి కూడా ఆ రోజు ఒకవేళ పిఎస్ఏ ప్లాంట్ కూడా సరిగ్గా పనిచేయకపోతే కావాల్సినటువంటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ప్రతి ఒక్క హాస్పిటల్ మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మనం టెండర్స్ అంతా పెట్టి అంటే ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అరైవల్ మొదలైంది. మొత్తం కలిపి దాదాపు 15,000 కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా 15,000 కాన్సన్ట్రేటర్ తీసుకుంటానే ఇంకొక వైపు 10,000 డీ టైప్ సిలిండర్స్ కూడా ఎక్స్ట్రా మనం ఈ వేవ్లో కొనుక్కోవడం జరిగింది. అంటే మొత్తం కలిపి అంటే కావాల్సినటువంటి ఆక్సిజన్ లైన్స్, కావాల్సినటువంటి పిఎస్ఏ ప్లాంట్స్, లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ కెపాసిటీ, కాన్సన్ట్రేటర్స్, డీ టైప్ సిలిండర్స్ అన్ని రంగాల్లో కూడా సఫిషియెంట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒకవేళ మళ్ళీ కేసు సంఖ్య పెరిగినా కూడా ఈ రెమ్డెసివిర్ ఏదైతే లాస్ట్ వేవ్లో కొంత దేశవ్యాప్తంగా ఇబ్బంది అయింది, అది కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ మనం చూసినట్లయితే దాదాపు 1.75 lakh డోసెస్ రెమ్డెసివిర్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో అట్లాగా అన్ని రంగాల్లో కూడా సంతృప్తికరంగా మనం అరేంజ్మెంట్ చేసుకుంటాం. కాబట్టి బహుశా వేవ్ రాదు అని దేవుడిని కోరుకుంటా ఉన్నా. ఒకవేళ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాం. ఇప్పుడు కేసుల సంఖ్య నంబర్ పరంగా ఆబ్వియస్లీ అన్ని జిల్లాల్లో సమానంగా ఉండదు. ఒకటి సైజ్ని బట్టి ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లాకి ఉన్నటువంటి నేచరు, స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూస్, ఉదాహరణంగా మైగ్రేషను, మూవ్మెంట్ ఆఫ్ లేబరు, మూవ్మెంట్ ఆఫ్ మిగతా వెహికులర్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జిల్లాకు కెపాసిటీ వేరేగా ఉంటుంది, ఇష్యూస్ వేరేగా ఉంటాయి. రెండోది అంటే ప్రతి ఒక్క జిల్లా టైమింగ్, అంటే ఏ జిల్లాలో ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు తగ్గుతున్న కేసెస్, దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఓవరాల్ మీరు చూసుకుంటే లాస్ట్ 8 months డేటా మీరు చూసుకున్నారు అనుకోండి, April 15th నుంచి మొదలు పెడితే దట్ is June 15th వరకు ప్రతి ఒక్క జిల్లాలో, దట్ ఇంక్లూడ్స్ ఈస్ట్ గోదావరి, ఇట్ ఇంక్లూడ్స్ చిత్తూరు, ప్రతి ఒక్క జిల్లాలో గత 5 వారాల నుంచి ఈ వీక్లీ పాజిటివిటీ అయితే ఉందో బ్రహ్మాండంగా తగ్గుతూ ఉంది. కేసుల సంఖ్య కూడా తగ్గుతూ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో ఒకప్పుడు 3,500, 4,000 పాజిటివ్ కేసులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ 700, 800 కేసులు పాజిటివ్ కేసులు వస్తున్నాయి రోజువారీగా. రాష్ట్ర వ్యాప్తంగానే 24,000 నుంచి 5-6,000 దగ్గర 25%కి మనం వచ్చేసాం. సో అన్ని చోట కేసులు తగ్గుతున్నాయి. ఆబ్వియస్లీ ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండ్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఉదాహరణగా అంతకుముందు ఎంతమంది పాజిటివ్ పేషెంట్స్, అంతకుముందు ఎంతమందికి ఇమ్యూనిటీ పెరిగి ఉంది, అంతకుముందు ఫస్ట్ వేవ్లో కానీ తర్వాత కానీ ఎంతమంది పాజిటివ్ అయి ఉన్నారు, ఇవన్నీ అంశాన్ని బట్టి ఉంటుంది. బట్ ఓవరాల్ డిక్లైన్ అంటే ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడా కూడా కేసులు పెరుగుతున్నాయి లేకపోతే తగ్గట్లేదనే పరిస్థితి లేదు. ఉదాహరణగా 15,000 మొత్తం కలిపి సెక్రటేరియట్స్ ఉంటే, విలేజ్ అండ్ అర్బన్ సెక్రటేరియట్స్ బోత్ టుగెదర్, కనీసం ఒక 4,000 వరకు అయితే సెక్రటేరియట్స్ 0 యాక్టివ్ కేసెస్. అది అటువంటి సెక్రటేరియట్స్ అన్ని జిల్లాల్లో ఉన్నాయి. కాబట్టి పరిస్థితి ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఇంకా మనం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మనం ఫుల్ ఎకానమీ ఓపెన్ చేయలేదు, 24 hours ఓపెన్ చేయలేదు. ఇంకా పరిస్థితి గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు వారానికి ఒక 3 సార్లు సమీక్షిస్తూ ఉన్నారు. శుక్రవారం సమీక్ష నిర్వహించారు, మళ్ళీ రేపు సోమవారం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పటికెప్పుడు పరిస్థితిని మానిటర్ చేసుకుని కావాల్సిన నిర్ణయం ప్రభుత్వం ఎప్పుడైతే గవర్నమెంట్ ఫైనల్ డెసిజన్ తీసుకుంటుందో అందరినీ సంప్రదించుకొని ఫైనల్ డెసిజన్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ దేశవ్యాప్తంగా ఎట్లా ఉందంటే, బ్లాక్ ఫంగస్కి కావాల్సినటువంటి ఏదైతే ఎంఫోటెరిసిన్ B ఇంజెక్షన్ ఉందో అది ఏ రాష్ట్రం ఎన్నో ఆర్డర్ పెట్టినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి కోటా ప్రకారమే సప్లై అవుతుంది. సో మనం లాంగ్ బ్యాక్ అసలు ఫస్ట్ 1 weekలోనే దాదాపు 60,000 డోసెస్ పైన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత కోటా ఇస్తే అంతే సప్లై అవుతుంది. కాబట్టి ఎంఫోటెరిసిన్ B సప్లై
ఒక్కొక్క వేళ కొన్ని చోట షార్టేజ్లో ఉన్నా కూడా దానికి ముఖ్యమైన కారణం స్టేట్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి కోటా. ఎందుకంటే దీనికి కావాల్సిన కంపోనెంట్స్ ఇంపోర్టెడ్ కంపోనెంట్స్ కాబట్టి ఆ కంపోనెంట్స్ తయారు అవుతుంది ఈ ఇంజెక్షన్. అయితే ఎంఫోటెరిసిన్ బి కాకుండా పోసాకోనజోల్ ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పోసాకోనజోల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. అయితే ఈ పోసాకోనజోల్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ హాస్పిటల్లో షార్టేజ్ లేదు. అయితే డిఫరెంట్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ సీరియస్నెస్ని బట్టి అవైలబిలిటీని బట్టి ఇది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండి డాక్టర్స్ నిర్ణయిస్తారు అనుకోండి. బట్ ఎక్కడా కూడా ఈ పోసాకోనజోల్ ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ షార్టేజ్ లేదు. మీరు కావాలంటే మీ తిరుపతి హాస్పిటల్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఈ కంప్లైంట్స్ లేవు. అయితే ఎంఫోటెరిసిన్ బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్డ్ ఐటమ్, వాళ్ళు ఎంత అలొకేషన్ ఇస్తే అంతే కంపెనీ సప్లై చేస్తాయి కాబట్టి అది డిపెండింగ్ ఆన్ ది అవైలబిలిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇంకొక 1 వీక్ అయితే ఈవెన్ ఎంఫోటెరిసిన్ బి కూడా సప్లైలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదనేది. ఆఫ్టర్ ఆల్ బ్లాక్ ఫంగస్ మనం అంటే మ్యూకోమైకోసిస్ని మనం నోటిఫైయబుల్ డిజీజ్ చేసింది దానికోసమే. అంతకుముందు మీరు చూడండి, ఒక నెల క్రితం ఎప్పుడైతే ఈ బ్లాక్ ఫంగస్ వార్తలు మొదలైనాయో అప్పుడు స్టార్టింగ్లో అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి కూడా సరిగ్గా తెలిసింది కాదు. ఎందుకంటే నోటిఫైబుల్ డిజీజ్ కానప్పుడు కరెక్ట్గా ప్రతి ఒక్క హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే దాంట్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి దాన్ని నోటిఫైడ్ డిజీజ్గా నోటిఫై చేసాం మనం. అప్పుడు నుంచి కరెక్ట్గా ప్రతి ఒక్క కేసు సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఆ సరైన సమయంలో ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది కాబట్టి ఏదైతే నెంబర్ మనం రోజువారీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను విజయవాడ ప్రకటిస్తూ ఉన్నాను, ఈ ఇంత పెద్ద సంఖ్య అయితే వచ్చిందో అది దానివల్ల వచ్చింది. ప్రతి ఒక్క కేసు మానిటరింగ్ జరుగుతూ ఉంది. అయితే అదేవిధంగా ఆ కేసులో కూడా దాదాపు 770 పైన సర్జరీలు మనం చేశాము. ఆ సర్జరీ చేసి చాలామంది పేషెంట్స్ రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది ఇంకా ఫాలోఅప్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ ప్రతి ఒక్క కేసు సరైన సమయంలో డిస్కవర్ అయ్యి ట్రీట్మెంట్ మొదలు కావాలి. ఎందుకంటే స్టార్టింగ్లో మనం డిస్కవర్ చేస్తే ఈవెన్ ఈ ఎంఫోటెరిసిన్ బి స్థాయికి రాకుండా ఈవెన్ పోసాకోనజోల్ ఇంజెక్షన్స్తో ట్యాబ్లెట్తో కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి పకడ్బందీగా ముందుకు వెళ్తూ ఉన్నాము. అంటే ఇది పేషెంట్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అంటే సరైన సమయంలో ఆ పేషెంట్స్ కూడా కన్సల్టెంట్ డాక్టర్స్తో మనం అప్రోచ్ అయితే ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పేషెంట్స్ ఉంటే, కేసెస్ ఉంటే సరైన సమయంలో డాక్టర్ని సంప్రదించుకోవాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా. బట్ ఓవరాల్ గవర్నమెంట్ ఎఫర్ట్ ఏంటంటే క్లియర్గా టైమ్లీ డిటెక్షన్ చేసుకొని ఎక్కడా కూడా ఫిగర్స్ దాచి పెట్టకుండా సరైన సమయంలో డిటెక్షన్ చేసి వీలైనంత వరకు త్వరగా ట్రీట్మెంట్ ఇవ్వాలని గవర్నమెంట్ ఉద్దేశం. 2-3 రోజులు ఒకసారి నేను ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఎంతమంది, టోటల్ హాస్పిటల్లో ఉంటే బెడ్ స్ట్రెంత్ ఎంత అనేది స్పష్టంగా మీడియాకి చెప్తా ఉన్నాను. మొన్న నేను ఇచ్చిన ఫిగర్స్ ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టోటల్ కోవిడ్ కేసెస్ ఏదైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు దాంట్లో 91% ఆరోగ్యశ్రీ పేషెంట్స్ ఉన్నారు. అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి మినిమం ప్రతి ఒక్క జిల్లాలో 60% పేషెంట్స్ కోవిడ్ ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకుంటారో ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్ అనేది స్పష్టంగా ఫిగర్స్ ఉన్నాయి. అంటే హాస్పిటల్ వారీగా మనం అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేగ్ ఇంప్రెషన్స్ వేరే, యాక్చువల్ ఫ్యాక్ట్స్ పొజిషన్ చూసుకుంటే ఎందుకంటే పేషెంట్ వారీగా పేర్లు మన దగ్గర ఉన్నాయి కాబట్టి టోటల్ హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ ఎంతమంది ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ తీసుకుంటారో డేటా చూసుకుంటే డెఫినెట్లీ అబౌవ్ 60% ఆర్ టేకింగ్ ట్రీట్మెంట్.